ఏరా ఎవరికో పెళ్లి సంబంధం అన్నావు? అవునమ్మా, మా బామ్మది వాడికి అసలు పెళ్లి అవుతలేదు. మరి ఈ రోజుల్లో అబ్బాయిలు పెళ్ళంటే మామూలు విషయం కాదు బాలరాజు. అమ్మాయిలు అస్సలు దొరకట్లేదు. అంతగా కదమ్మా మరి మీ దగ్గరకు వచ్చింది. చాలా మందికి ముసలోళ్ళకి పెళ్లి చేశారు కదమ్మా మీరు. మా వాడికి కూడా ఏదో దారి చేయండి అమ్మా. సరేరా, నన్ను ఒకసారి వాడితో మాట్లాడి నువ్వు. ఒక నిమిషం అమ్మా. బావా చెప్పు. లైన్ లో ఉండరా, రామనమ్మ గారు మాట్లాడతారు. సరే బావా. ఏరా ఏం జాబ్ చేస్తున్నావు? సాఫ్ట్వేర్ జాబ్ అండి. ఇంకా సాఫ్ట్వేర్ గవర్నమెంట్ జాబ్లు ఏంట్రా? ఇప్పుడు వ్యవసాయం ట్రెండింగ్ లో ఉంటేను. అదే అండి ట్రై చేస్తున్నాను, వేకెన్సీ లేక వ్యవసాయంలో జాబ్ రావట్లేదు. ఇంకా పాతకాలం చింతకాయలాగా అవే జాబులేంట్రా బాబు? ఏం చేస్తామండి, అందరికీ వ్యవసాయంలో జాబ్ రావాలంటే కష్టం కదండి. నీ మాట వింటుంటే నువ్వు చాలా అమాయకుల్లా ఉన్నావు. ఇలా ఉంటే నిన్ను డ్రమ్ములోనో కుక్కర్లోనో పెట్టి చంపేస్తారా? పర్లేదండి, పెళ్ళి అయితే చాలు. చూడు బాబు, పురుష జనాభా తగ్గించడానికి భర్తని భార్య చంపడం లీగల్ చేసేసారా, చూసుకో మరి. అయినా పర్లేదండి, ఒక్కసారి పెళ్ళి అయితే చాలు. సరేరా, నీ ఇష్టం. నేను చెప్పాల్సింది చెప్పాను, మిగిలిన విషయాలు మీ బావతో మాట్లాడతాను. సర్లే అండి, వీలైనంత తొందరలో పెళ్ళయ్యేలా చూడండి. సరే బాలరాజు, పెళ్ళి ఎలా చేయాలనుకుంటున్నావు? క్యాషా, ఈఎంఐయా? ఈఎంఐ అండి. సరేరా, కట్నం 50 లక్షలు ఉండొచ్చు. పెళ్లి ఖర్చులు అవి ఓ 30 లక్షలు అవుతాయి. మరి నా ఫీజు అది కలిపితే రౌండ్ ఫిగర్ 1 కోటి రూపాయలు అవుతుంది. సరేనమ్మా. సరేరా, వాడు ఆధార్ కార్డు ఇవ్వు. ఇదిగా అమ్మా. వీడి ఆధార్ కార్డులో 80 లక్షల వరకు లిమిట్ ఉందిరా. మిగిలిన 20 లక్షలు మీరు డౌన్ పేమెంట్ కట్టాలి. నెల నెల మీ అకౌంట్లో 1,00,000 రూపాయలు కట్ అవుతుందిరా. ఫస్ట్ తారీఖు కల్లా మీ అకౌంట్లో బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలి. సరే అమ్మా. సరేరా, రేపు డాక్యుమెంట్స్ తీసుకురా. సరే అమ్మా, రేపు పొద్దున్న పట్టుకొచ్చేస్తాం.